గణపతి గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే మాట గం గణపతయే నమః అనే ఈ పదం. ఇక వేదాలలో ఎంతో చక్కని గణపతి మంత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అంటూ వేదాలలో ఈ మంత్రం మనకి వినిపిస్తూ ఉంటుంది. వేదము అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఇలా 4 వేదాలలో మనము స్వామిని దర్శించవచ్చు. ఎలాగా ఉన్నారు స్వామి? గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఒక మంత్రానికి చూసుకుంటే ఆ మంత్రానికి దేవత ఎవరు అంటే ఈ మంత్రానికి దేవత బ్రహ్మణస్పతి. బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఏమిటి? పరమాత్ముడు అని, బ్రహ్మాండము అని, సూర్యుడు, ధనము, అన్నము, మనస్సు, ప్రాణము, వాక్కు, వేదము, యజ్ఞము, బ్రాహ్మణుడు, అందరికంటే పెద్దవాడు అనే అర్థాలు వచ్చినాయి. అయితే 4 వేదాలు నేర్చుకున్న విద్వాంసుల యందు బ్రహ్మ అంటారు. యజ్ఞమునందు పురోహితుని బ్రహ్మ అంటారు. బ్రహ్మ యొక్క పతి బ్రహ్మణస్పతి అంటే ఈ బ్రహ్మాండము, వేదము, యజ్ఞము, ధనమునకు అధిపతి పరమేశ్వరునికే ఈ బ్రహ్మణస్పతి అనే శబ్దం ఉంటుంది. మరి గణములకు పతి అయిన గణపతి అనేది ఏ శబ్దము? అది పరమేశ్వరునికే చెందుతుంది. కవులకు కవి జ్యేష్ఠరాజా అనే విశేషము గణనీయమైన వస్తువులకు ఎట్లుంటుందో అట్లానే ప్రజలు, సమూహము, సైన్యము మొదలగు వాటిని అన్నిటినీ కూడా మనము గణము అని అంటాము. ఇక్కడ గణపతి అనే శబ్దము పరమేశ్వరుడు కవులకే కవి అనే శబ్దము అంటే క్రాంతి దర్శకులు అని అర్థం. క్రాంతి అంటే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ అనేది ఎలా ఉంటుంది? సర్వజ్ఞుడైన పరమేశ్వరుని యొక్క కావ్యము వేదము కాబట్టి, అతని సృష్టి రచన కాబట్టి, అతని సర్వత్వాన్ని గోచరిస్తుంది కాబట్టి అతడు మాత్రమే ఉపాసనాయోగ్యుడు, అనుకరణీయుడు, ఉపమానయోగ్యుడు అని పరమేశ్వరుని స్థుతితో ఉత్తమమైన కనిపిస్తుంది. మరి సూర్య, చంద్ర, నక్షత్రాదులు కూడా ప్రకాశవంతంతో విరాజిల్లుతూ ఉంటారు. అందుచేత జ్యేష్ఠరాజు అంటారు. ఈ మాత్రం లేని ఈ మంత్రములన్నీ కూడా విశేషణాలు జోడించి మన హృదయములో ఉన్న మనల్ని రక్షించవలనని ప్రార్థిస్తున్నాము. అలానే యజుర్వేదములో కూడా ప్రజలను పాలించే ప్రజాపతి అయిన నిన్ను ఉపాసిస్తున్నాను, నీవే మాకు ప్రియమైన పతి అగు రాజువు,
ధనములకు నీవే స్వామివి, ఈ బ్రహ్మాండమంతా నీవే ఇమిడి ఉన్నావు, మరణరహితుడవు, నిన్ను గ్రహించి నిన్ను ఈ స్తుతిని నేను చేస్తున్నాను అంటూ వేదములలో గణపతి, బృహస్పతి, బ్రహ్మణస్పతిగా వర్ణింపబడిన ఆకాశము మొదలగు పదార్థాలు అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు. నేర్పరి అయిన వైద్యుడు ఔషధముల ద్వారా రోగిని రోగ విముక్తి కొరకు ఎలా వేద జ్ఞానం ఔషధముల చేత అజ్ఞానం, అవిద్య అనబడే రుగ్మతలను విముక్తి చేస్తున్నారో అలాగా గణపతి అంటే పరమేశ్వరుడు వేదములలో అనేక నామాలు కలగవు. ఇలా భిన్న స్వరూపాల అనుసరించి ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, సువర్ణ, గరుత్మాన్, యమ, మధుర్విశ్వ అను నామములతోటి ప్రజలు స్తుతిస్తూ ఉంటారు. యజుర్వేద మంత్రాలలో పరమేశ్వరుడిని అగ్ని అని ఆదిత్యుడు, వాయువు, చంద్రుడు, శుక్ర, బ్రహ్మ, అపః ప్రజాపతి అనే నామాలతోటి వ్యవహరింపబడుతున్నాడు. పరమేశ్వరునికి ఏ ఆకారము లేదు, అతనికి ఏ శరీరము లేదు. కనులతో చూసే రూపము, అతడు జనన మనన రహితుడు, లింగ భేదకుడు, అతడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అందుకనే ఆయనని అజరుడు, అమరుడు, అవికారి, మిత్రుడు, పవిత్రుడు మరియు సృష్టికర్తగా పిలుస్తారు. వేదాలలో యజ్ఞేశ్వర అగ్నిగా గణపతిని వ్యవహరిస్తూ ఉంటారు. దేవత బ్రహ్మణస్పతి అంటే యజ్ఞము యొక్క ధనము యొక్క యజమాని. అందుచేత యజుర్వేద మంత్రములలో యజ్ఞము యొక్క మహిమ యజమానికి కనిపించుచూ ఉంటుంది. మనకి రక్తవర్ణ గణపతి ఆకారము యజ్ఞేశ్వర అగ్నిగా సూచిస్తూ ఉంది. అగ్ని అనేది రక్తవర్ణము కలిగి ఉంటుంది. గణపతిని లంబోదరుడు అంటారు. అగ్ని ఏం చేస్తుంది? అన్నింటినీ జీర్ణించుకోగలిగిన శక్తి అగ్నికి ఉంటుంది. అందుకనే అగ్నిని జీర్ణించుకునే శక్తి ఉన్నది కనుక అతనిని లంబోదరుడు అంటారు. జలవాయువుల యొక్క జీర్ణశక్తి పరిమితులుగా అగ్ని యొక్క జీర్ణశక్తి అపరిమితం. ఎంత తినిపించినా అజీర్ణము కాదు. కాలుష్యము వింటూ ఉన్నాం, కానీ మనం అగ్ని కాలుష్యం అనేది వినం. అందుకోసము అగ్ని అనేది ఎంతైనా జీర్ణించుకోదగినది. గణేషుని వక్రతుండు అంటాడు, అంటే వంకర ముఖము అంటాడు. అగ్ని జ్వాలలు వంకర టింకరుగా ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు, పక్కకి ఉండవు. అసలు ఎన్ని వంకర్లు తిరుగుతూ ఎన్ని ఆకారాలు మనకి అగ్నిలో కనిపిస్తూ ఉంటాడు. ఇంకా పంచముఖ గణేశుడు, పంచమహాయజ్ఞాలు ఉంటాయి. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బలి వైశ్య దేవ యజ్ఞము అంటూ ఇలా రకరకాల యజ్ఞాలు మనం చేస్తూ ఉంటాము. గణేశుడిని ఇంకా ఏమంటాము? మూషక ధ్వజుడు, ధూమ్రధ్వజుడు అంటారు. అంటే అగ్ని కూడా ధూమ్రధ్వజుడు, ధూమ్రకేతువు అంటాడు. ఆకృతికి సమానముగా అనుసరించేదే ధూమ్రము, అంటే మూషికము. గణేశుడికి అందుకనే మూషిక వాహనుడు అంటారు. అగ్నికి కూడా మూషికునితో సంబంధము ఉన్నది. భూమి సూర్యుని నుండి విడిపోయినప్పుడు భూమిపై అగ్ని ఉండేది. అది కాలక్రమేణా ఆ అగ్ని మూషికము వలె భూమి లోపలికి ప్రవేశించింది. మహర్షి దయానందుడు అగ్ని అనే శబ్దానికి అగ్ని విద్య, అశ్వవిద్య అంటూ ఒక విద్యగా చెప్పారు. మూషికము భూమిపై, మయూరము భూమి ఆకాశములపై నడుస్తూ ఉంటుంది. అందుకోసమని గణేశుడికి మయూర వాహనుడు అంటారు. గణేశుడు ద్వైతమాతురుడు, అంటే అగ్నికి
పృథివీ, అంతరిక్షము ఇద్దరు మాతలు. 2 అరణులను రుద్దిన వలన అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది. అందుచేత 2 అరణుల అగ్ని మాతలు అనగా పేర్కొంటారు. మరి గణేష మహాదేవునికి కుమారుడుంటారు అంటారు. అంటే వేదములో సూర్యుడు మహాదేవుడు, అగ్ని సూర్యునికి ఉత్పన్నమవుతుంది, స్కందుడు గణేశునికి తమ్ముడు అని చెప్తూ ఉంటారు. స్కంద అనే శబ్దానికి అగ్ని అని చెప్పబడుతుంది. వాస్తవంగా గణపతి గార్హపత్యాగ్ని అంటే స్కందుడు ఆవాహన అగ్నితోటి సంబంధము కృత్తికా నక్షత్రంతో ఉన్నది. ఈ స్కందునినే కార్తికేయుడు అంటారు. ఎలాగా కృత్తికలో 6 నక్షత్రాలు ఉంటే ఆ స్కందుడిని షణ్ముఖుడు అలా పేరుతోటి పిలుస్తూ ఉంటారు. స్కందుని యొక్క మరొక పేరే అగ్ని. గణేశుడు వినాయకుడు అంటారు, విశేష నాయకుడు వినాయకుడు అంటారు. ఇలా రకరకాల పేర్లతోటి మనల్ని సన్మార్గంలో నిలబెట్టడానికి, అగ్ని కూడా మనల్ని సన్మార్గంలో నడపమని ప్రార్థిస్తూ ఉన్నాము. గణేశుడిని యక్షుడు అని అంటారు. యక్షుడు అంటే పూజనీయుడు లేక యజ్ఞము అనే అర్థం. యక్ష గణపతి అంటే ఒక ఆచారం మనకి ఉన్నది. గణపతి భిన్న రూపాలలో ఉంటారు. విద్యా గణపతి, బుద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, సరస్వతి గణపతిగా వేద మంత్రాలలో మనకి మేధస్సు కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. శ్రేష్ఠ బుద్ధి వలన మనుష్యుడు వేద విద్యను గ్రహిస్తూ ఉంటాడు. అలా ఉన్నతి అవుతూ ఉత్తమ సిద్ధిని పొందుతూ ఉంటారు. ఇదే సిద్ధి అని వినాయక రహస్యం. వేదవాణి అయిన సరస్వతి ఆమె భక్తురాలు, పరమేశ్వరుడిని భక్తురాలు. దానిని అగ్నిని అంటారు. యజ్ఞేశ్వర అగ్ని నుండి కూడా విద్యను కోరుచున్నాము అంటే యజ్ఞము వలన వేద విద్య రక్షింపబడుతున్నది, ఉత్పన్నమవుతున్నది అని అర్థం. మరి బుద్ధి అన్నారు కదా, బుద్ధి అంటే సమృద్ధి. దీనిని లక్ష్మి అందరు. దానిని బుద్ధి గణేశుడు లేక లక్ష్మీ గణేశుడు అనే అర్థం. యజ్ఞము వల్ల సుఖ సమృద్ధినను విశ్వాసము ఉంటుంది. గణేశునికి ఒక కూతురు ఉన్నదట. గణేశునికి వివాహం కాలేదు అనేది ఒక విషయాన్ని పక్కన పెడదాం. కానీ బుద్ధి, సిద్ధి లేక సరస్వతి, లక్ష్మీలు ఇలా పేర్లు ఉన్నాయి కదా, అంటే ఐశ్వర్యమునకు, విద్యకు ప్రతీకలు. ఇక కూతురు అనేది ఒక రహస్యం. ఆ రహస్యం ఏమిటి అంటే యజ్ఞేశ్వరి కృప వలన ఎవరి ఇంటి అందు బుద్ధి, సిద్ధి అని అనబడతాయో లక్ష్మీ సరస్వతులు అంటే విద్య, ఐశ్వర్యము ఉండునో పరిచారము అనంతము, సుఖ సంతోషములు స్థిరముగా ఉండును. ఆ సంతోషములే సంతోషి మాత. ఇదే గణపతి యొక్క కూతురు రహస్యము. ఇదే యజ్ఞ ఫలము. ఈ దేవి సంతోషి మాత మిడిమిడి జ్ఞానము గల పండితుల కల్పన. సంతోషి అంటే ఒక శబ్దము, స్త్రీలింగము కాదు. సంతోషిని స్త్రీలింగముగా చేసుకుంటే సంతోషి మాత దేవి అయినది. ఇక ఈ సంతోషి మాత యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలి అని చెప్పి ఆయన కూతురుగా మనకి చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా మనకి గణేశుని యొక్క వివరాలు మనకి ఆ శబ్దాన్ని చూసిన ఇలా మనకి ఎన్నో విషయాలు వేదాలలో నుంచి గణపతి యొక్క రహస్యాలు ఎన్నో ఉన్నాయి. గణపతి హిందూ సోదరులు అందరూ కూడా ఈ రహస్యాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తూ మన రాష్ట్రంలో బుద్ధి, సిద్ధిని సంపాదిస్తూ మన కోరికలకు నివారణము ఏదైతే ఉంటాయో వాటిని తీర్చుకొని మనం సంతోషం అనే దానిని పొందుతూ ఉంటే
ఆ కుమార్తె సంతోషి మాత మన గృహాలలో అలా ఆనంద తాండవం చేస్తూ ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై.